ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనము అంటే లాస్ట్ సాటర్డే ప్రాక్టికల్స్లో మనం కండక్టోమెట్రీ గురించి డిస్కషన్ చేశాం. దాని వీడియో రూపంలో కూడా మీకు స్లైడ్స్ రూపంలో కూడా మీకు ఎలా చేయాలి అనేది కూడా నేను చూపించాను. ఈరోజు క్లాసులో ఐఆర్ స్పెక్ట్రా పరారుణ వర్ణపటం ఐఆర్ స్పెక్ట్రా గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఇందులో ఈ టేబుల్స్లో నేను కొన్ని వాల్యూస్ ఇచ్చాను. ఆల్కేన్లు అంటే ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఏ పౌనపుణ్యం వద్ద మనకు పీక్ వస్తుంది, శిఖరం వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. అలానే ఆల్కిన్స్, ఆల్కైన్స్, అరోమాటిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా విలువలు ఇచ్చాను. అయితే మనకు సిలబస్లో ఉన్నటువంటి ఐఆర్ స్పెక్ట్రాస్ ఏవిరా అంటే ఒకటి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్, సంతృప్త హైడ్రోకార్బన్లు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కేన్లు. ఏదో ఒక ఆల్కేన్ యొక్క స్పెక్ట్రా మీకు ఇచ్చేస్తాడు. ఇది ఏ స్పెక్ట్రానో నువ్వు చెప్పాలి. అంటే అది ఆల్కేన్ అయితే ఆల్కేన్. ఇక రెండవది ఏంటంటే ఆరోమాటిక్ సమ్మేళనం. మూడవది ఆల్కహాల్లకు సంబంధించినటువంటి ఒక వర్ణపటం ఇస్తాడు. ఇక నాలుగవది కార్బనిల్ సమ్మేళనాలు అన్నప్పుడు ఏంటంటే కార్బనిల్ కాంపౌండ్స్ మనకు రెండు ఉన్నాయి. ఒకటి ఆల్డిహైడ్, ఇంకోటి కీటోను. ఇక లాస్ట్ వచ్చేసరికి మనకేంటంటే అమీన్కి సంబంధించినటువంటి స్పెక్ట్రా. ఇవి మనకు ప్రాక్టికల్లో ఉన్నటువంటి సిలబస్. ఇందులో నుంచి మనకి ఏదైనా రావచ్చు. మరి ఆ ఇచ్చినటువంటి స్పెక్ట్రాన్ని బట్టి, వర్ణపటాన్ని బట్టి ఇది ఏంటో నువ్వు గుర్తించాలి. అది రెండవ ప్రాక్టికల్. మనకి మొదటి ప్రాక్టికల్ చెప్పాను మీకు, కండక్టోమెట్రిక్ టైట్రేషన్. అవి మనం ప్రాక్టికల్ వచ్చినప్పుడు అంతా కూడా ఏంటంటే మనం డిస్కషన్ చేసుకుంటూనే ఉన్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ స్పెక్ట్రాల మనం ఎలా గుర్తించాలి, దాని టెక్నిక్స్ నేను చెప్తాను. చూడండి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కీన్స్. ఏ ఆల్కేన్ అన్నా ఇవ్వనియండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్హెక్సేన్ ఇచ్చాడు. ఎన్హెక్సేన్ అన్నప్పుడు ఏంటి, CH3 CH2లు ఒక 4 ఉంటాయి, తర్వాత ఒక CH3 అంటే 2 CH3లు 4 CH2లు ఉంటాయి. సో 2 + 4 6 కాబట్టి హెక్సేన్. ఈ హెక్సేన్ యొక్క ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది 2960 దగ్గర మనకేంటంటే C-H స్ట్రెచ్చింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఏ ఆల్కేన్ అన్నా తీసుకోండి, 3000 కన్నా కొంచెం తక్కువ, 3000 కన్నా తక్కువ గినక పీక్ గినక ఉంది అంటే అది ఆల్కేన్. ఇంకంతే. నంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ 1470 దగ్గర ఏంటంటే C-H బెండింగ్ అనేది ఉంటుంది. అదేంటి, మనం ఆల్కేన్లో కనుక చూసినట్లయితే CH2 గ్రూపులు కూడా ఉన్నాయని చెప్పాం కదా, 4 CH2లు ఉన్నాయని చెప్పాం కదా. ఆ CH2 గ్రూపుకు సంబంధించింది ఏంటంటే 470 సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది. ఒకటి. ఓకే, 470. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకున్నామంటే మనం ఆల్కేన్ అని చెప్పొచ్చు. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 3000 కన్నా తక్కువ ఉందా లేదా అని గుర్తుపెట్టుకోవాలి. సరే సార్, 3000 కన్నా తక్కువ ఉంది అని చెప్పారు కదా, ఒకవేళ 3000 కన్నా ఎక్కువ ఉంటే ఏంటి, 3000 కన్నా ఎక్కువ ఉంటే అది ఏమవుతుందో తెలుసా, ఆరోమాటిక్ సమ్మేళనం అవుతుంది. ఈ రెండు లాజిక్లు గుర్తుపెట్టుకోవాలి. 3000 కన్నా కొంచెం తక్కువ ఉంది అంటే ఆల్కేన్, 3000 కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంటే ఆరోమాటిక్ కాంపౌండ్. మరి ఇప్పుడు చూసేద్దామా, అలిఫాటిక్ ఆరోమాటిక్ అంటే ఆల్కేను ఆరోమాటిక్ సమ్మేళనం చూద్దాం. ఇది ఎన్హెక్సేన్ యొక్క
స్పెక్ట్రా వర్ణపటం చూడండి. 3000 కన్నా తక్కువ, బాగా చూడండి, 3000 కన్నా తక్కువ ఉంది. ఇక్కడ 3000 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది ఆల్కేన్. సో 3000 కన్నా కొంచెం తక్కువ మనకు బ్యాండ్ వచ్చింది కాబట్టి, సిహెచ్ బ్యాండ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం అలిఫాటిక్ అనుకుంటున్నాం. అలానే ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి, దాదాపు 1400 దగ్గర మనకు చూపిస్తుంది. ఇది ఒక బ్యాండ్, అంటే CH2కు సంబంధించినటువంటి శిఖరం, పీక్. ఓకే, సో ఇది ఆల్కేన్కు సంబంధించినటువంటి వర్ణపటం. మనకి ఎగ్జామినేషన్లు ఏంటంటే ఇలా ఇవ్వడు, మళ్ళీ పోతుంది ఏంటి ఇట్లా పోతుంది. సో ఈ విధంగా మనం ఇది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని మనం చెప్పవచ్చు. ఓకే, ఎస్. ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్, వీటిని మనం అరీన్స్ అంటాం. సో ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లో స్పెసిఫిక్గా మనం సిహెచ్ స్ట్రెచింగ్ బ్యాండ్ అట్ 3000 to 3100 సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, కార్బన్ స్ట్రెచింగ్ అట్ 650 to 900 అండ్ 1500 to 1600, ఆ రెండు దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టోలిని కనుక తీసుకున్నట్లయితే టోలిన్లో డబుల్ బాండ్ C-H స్ట్రెచ్చింగ్ అనేది ఆరోమాటిక్ 3099, 3068, 3032. అదే C-H ఆల్కైల్ టోలిన్ అన్నప్పుడు మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి స్ట్రెచ్చింగ్ బ్యాండ్ అట్ 2925 సెంటీమీటర్. ఇన్ ద aromatic ring C-C స్ట్రెచ్చింగ్ బ్యాండ్ అట్ 1614 దగ్గర ఉంటుంది. కాబట్టి డబుల్ బాండ్ CH బెంజిన్ రింగులో ఉంది కాబట్టి aromatic కాంపౌండ్ కాబట్టి మనకు 3099 దగ్గర, 3068 దగ్గర, 3032 దగ్గర, మరియు ఈ బెంజిన్ మీద CH3 గ్రూప్ ఉంది కాబట్టి అందులో CH అనేటువంటి గ్రూప్ ఉంది కాబట్టి అది 2925 దగ్గర మనకు కనిపిస్తుంది అంటున్నాడు. మరి ఆరోమాటిక్లో సింగిల్ బాండ్ C స్ట్రెచ్చింగ్ అనేది మనకు 1614 దగ్గర, 1506 దగ్గర, 1465 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర, CH బెండింగ్ వైబ్రేషన్ బ్యాండ్ 1086, 1035 అండ్ 738 సెంటీమీటర్స్ దగ్గర మనం గమనించవచ్చు అంటున్నాడు. అయితే ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే C-H ఆరోమాటిక్ సంబంధించింది కాబట్టి దీని యొక్క స్ట్రెచ్చింగ్ బ్యాండ్ అనేది 3000 కన్నా ఎక్కువ ఉందా లేదా అనేది మనం పరిగణించాలి. అలానే C-C స్ట్రెచ్చింగ్ 1600 దగ్గర ఉందా లేదా మనం చర్చించాలి. ఓకే, చూడండి, ఇది టోలిన్ 6032, 62 దగ్గర ఒకటి ఉంది, 6029 దగ్గర ఒకటి ఉంది, 2920 దగ్గర ఒకటి ఉంది. 3 పీకులు ఉన్నాయి మనకి ఇక్కడ, 3 పీక్స్. ఓకే, అలానే 1605 దగ్గర, 1495 దగ్గర మనకు పీకులు ఉన్నాయి. ఓకే, ఇవి. సో ఇది ఆరోమాటిక్ కాంపౌండ్. సో ఇంతవరకు మనం ఏంటి, ఆల్కీన్ చూసాం అంటే హెక్సేన్లో. ఇప్పుడు ఆరోమాటిక్ కాంపౌండ్ టోలిన్ కూడా మనం చూసాం. సో ఇది ఐఆర్ స్పెక్ట్రాలో ఉన్నటువంటి ఈ 2 ఎగ్జాంపుల్స్. ఇవి కాకుండా మనకు సిలబస్లో ఆల్కహాల్లు కూడా ఉన్నాయి. ఆల్కహాల్ వాటి ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు.
చూడండి, ఆల్కహాల్. ఇన్ దీస్ ద ఫాలోయింగ్ వైబ్రేషన్స్ ఆర్ అబ్జర్వ్డ్. ఈ క్రింది వైబ్రేషన్ కంపనాలను మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఇన్ ద ఫ్రీ OH అంటే హైడ్రోజన్ బాండ్ లేనటువంటిది. నాన్ అసోసియేటెడ్ షోస్ స్ట్రెచ్చింగ్ ఇన్ ద రీజియన్ 3600 to 3650. ఇది గుర్తుపెట్టుకోవాలా. 3600 దగ్గర మనకి పీక్ వస్తుంది. ఒకవేళ OH అసోసియేటెడ్ త్రూ హైడ్రోజన్ బాండ్తో గినక అసోసియేటెడ్ అయితే మనకు 3200 నుంచి 3400 మధ్యలో మనకు బాండ్ వస్తుంది. ఓకే, రైట్. ఆల్కహాల్. నెక్స్ట్ అలానే C-O, ఆల్కహాల్లో C-OH అని రాస్తాం కాబట్టి అందులో C-O స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే 1000 నుంచి 1200 మధ్యలో ఉంటుంది. CO స్ట్రెచ్చింగ్ ఎబిలిటీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఆల్కహాల్ గ్రూప్ attached. If primary alcohol group is present, then stretching 1050. If secondary alcohol అయితే 1100, tertiary alcohol గినక అయితే 1150. చూడండి, ప్రైమరీ ఆల్కహాల్ అయితే 1050, సెకండరీ ఆల్కహాల్ అయితే 1100. ఓకే, టెర్షరీ ఆల్కహాల్ అయితే 1150 సెంటీమీటర్ ఇన్వర్స్. కాబట్టి ఆల్కహాల్లో మీకు ఏదైనా ఇవ్వచ్చు. ఇథైల్ ఆల్కహాల్ అన్నాడు అనుకో, ప్రైమరీ ఆల్కహాల్ అప్పుడు ఏం రాయాలా? 1050 అని రాయాలా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది? సెకండరీ ఆల్కహాల్ అవుతుంది. ఓకే, 1100. ఒకవేళ టెర్షరీ బిటైల్ ఆల్కహాల్ ఇచ్చాడు అనుకో, టెర్షరీ బిటైల్ అన్నాడు కాబట్టి అక్కడ మనకు పీక్ ఏంట్రా అంటే 1150 దగ్గర గినక ఉంది అంటే టెర్షరీ అనుకోవాలా, 1100 దగ్గర పీక్ గినక ఉంటే సెకండరీ అనుకోవాలా, 1050 దగ్గర ఉంటే ప్రైమరీ ఆల్కహాల్ అనాలా. సో నీకు ఇచ్చినటువంటి స్పెక్ట్రాలో ఆ పీక్ అనేది ఎక్కడ ఉందో నువ్వు గమనించాల. ప్రైమరీ అయితే 1050, సెకండరీ అయితే 1100, టెర్షరీ అయితే 1150. కాబట్టి ఎగ్జామినర్ కూడా మనల్ని అడుగుతాడు, ఇది సరేనప్ప నీకు ఇచ్చింది ప్రైమరీ ఆల్కహాలా, సెకండరీ ఆల్కహాలా, టెర్షరీ ఆల్కహాలా, మరి ఏ ఆల్కహాలు అన్నావు అనుకో. సార్ నాకు ఇచ్చింది టెర్షరీ అన్నాడు అనుకో, ఎట్లా చెప్పినావు అంటాడు. సో టెర్షరీ ఆల్కహాల్ అన్నప్పుడు పీక్ వచ్చేసి నాకు 1150 దగ్గర ఉంది సార్, అందుకే టెర్షరీ అన్నాను. వెరీ గుడ్ అంట. ఒకవేళ సెకండరీ ఆల్కహాల్ అన్నావు అనుకో, ఎట్లా చెప్పినావు అన్నాడు అనుకో, సార్ 1100 దగ్గర పీక్ ఉంది సార్ ఒకటి, అందుకే నేను ఇది సెకండరీ ఆల్కహాల్గా చెప్తున్నాను. ప్రైమరీ అయితే అది. ఒకవేళ ఫీనాల్ గినక అయితే, ఆరోమాటిక్ కాంపౌండ్ ఫీనాల్ గినక అయితే 1230 దగ్గర పీక్ ఉంటుంది. 1230 దగ్గర పీక్ అనేది మనకు ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఇన్ IR స్పెక్ట్రా ఆఫ్ 1 బ్యూటనాల్ అంటే 1 బ్యూటైల్ ఆల్కహాల్, OH స్ట్రెచ్చింగ్ వైబ్రేషన్ బ్యాండ్ 3300. ఎందుకు ఇది? హైడ్రోజన్ బాండ్. CO స్ట్రెచ్చింగ్ యాట్, చూడండి ప్రైమరీ ఆల్కహాల్ కాబట్టి 1 బ్యూటనాల్ అంటే ప్రైమరీ కార్బన్ దగ్గర OH ఉంది కాబట్టి 1050. CH స్ట్రెచ్చింగ్ బ్యాండ్ యాట్ 2900. ఎందుకు? ఆరోమాటిక్ కాంపౌండ్ కాదు కదా, కాబట్టి 2900 దగ్గర ఉంటుంది. CH బెండింగ్ వైబ్రేషన్ యాట్ 14 సెంటీమీటర్స్. ఓకేనా? చూద్దామా ఇప్పుడు? చూడండి, ఇది 1 బ్యూటనాల్. చూడండి ఇక్కడ 1 బ్యూటనాల్ 1050 దగ్గర C-O బాండ్ స్ట్రెచ్చింగ్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. OH అనేది 3500 300 మధ్యలో 3000 మధ్యలో ఉంది. ఇక్కడ ఆల్కహాల్ల యొక్క బ్యాండ్ అనేది ఏంట్రా అంటే కొంచెం యు ఆకృతిలో ఉంటుంది, షార్ప్ పీక్ అనేది రాదు. కాబట్టి ఈ షార్ప్ పీక్ కాకుండా యు ఆకృతిలో ఉంది కాబట్టి యు షేప్లో మనకు 3500 దగ్గర మనకు కనిపిస్తుంది కాబట్టి ఇది ఆల్కహాల్ అని మనం చెప్పొచ్చు. ఇదే 3500 దరిదాపులోనే
షార్ప్ పీక్ కనుక ఉన్నట్లయితే అది అమీన్లకు సంబంధించింది. అది కొంచెం పొట్టిగా ఉంటుంది, లాస్ట్లో చూపిస్తాను మీకు. కాబట్టి ఆల్కహాల్లకి అమీన్లకి నువ్వు గుర్తింపు అనేది ఏంటంటే ఈ విధంగా మనం గుర్తించవచ్చు. ఆల్కహాల్కి అయితే ఈ పీక్ అనేది 3500 దగ్గర ఏంటంటే షార్ప్ ఉండకుండా కొంచెం మందంగా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఆల్కహాల్కు సంబంధించినటువంటి స్పెక్ట్రా. నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ కార్బనిల్ కాంపౌండ్స్. మరి కార్బనిల్ కాంపౌండ్స్ యొక్క ఐఆర్ స్పెక్ట్రా ఎలా ఉందో చూద్దాం. చూడండి. ఇన్ సాచురేటెడ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ కార్బనిల్ గ్రూప్ అంటే C double bond O shows strong absorption band at 705 to 740 inverse centimeters. So 1705 to 1740 700 అన్నాను, సారీ, 1705 to 1740 ఇన్వర్స్ సెంటీమీటర్స్. కాబట్టి 1705 నుంచి 1740 మధ్యలో మనకు ఈ బ్యాండ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. హౌఎవర్ ఇన్ ఆల్డిహైడ్స్ అబ్జార్ప్షన్ బాండ్ ఈజ్ అబ్జర్వ్డ్. చూడండి, ఆల్డిహైడ్ అబ్జార్ప్షన్ బ్యాండ్ ఈజ్ అబ్జర్వ్డ్ సమ్ వాట్ అట్ ఎ హయ్యర్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి కీటోన్ల కన్నా ఆల్డిహైడ్లో ఈ బ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కారణం ఏంటంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్. కీటోన్స్లో ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఆల్డిహైడ్లో అంత ఎక్కువగా ఉండదు. ఇన్ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్ C' బాండ్ యాట్ 1325 to 1440 centimeters inverse. So CH stretching band 2700 to 2900 inverse centimeters are observed. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ఆల్డిహైడ్ను చూద్దాం. చూడండి, ఆల్డిహైడ్ 1730 దగ్గర ఉంది, 1730. అదే కీటోన్కి వచ్చేసరికి ఏంటంటే 1720 ఆ రేంజ్లో ఉంటుంది. అంటే కీటోన్కి తక్కువ, ఆల్డిహైడ్కి ఎక్కువ. కీటోన్కి ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఇండక్టివ్ ఎఫెక్ట్ అని చెప్పాం కదా, ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉంటుంది, ఇటువైపు మిథైల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి సో రెండు మిథైల్ గ్రూప్స్ వల్ల మనకి ఏంటంటే అక్కడ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోతుంది. ఓకే, చూడండి, 1730. సో ఇక్కడ 2730 దగ్గర ఉంది, 2830 దగ్గర పీక్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు 3000 కన్నా లోపలనే ఉంది. కాబట్టి ఇది ఒక అలిఫాటిక్ అని మనం చెప్పవచ్చు. ఓకే, రైట్. చూడండి, కీటోన్ 2 హెప్టనోన్ 7 కార్బన్లు ఉన్నాయి, 2 హెప్టనోన్. సో 3000 కన్నా తక్కువనే ఉంది కాబట్టి ఇది ఆరోమాటిక్ కాదు. ఓకే, 1718 దగ్గర ఒక C' స్ట్రెచ్చింగ్ అనేది ఉంది కాబట్టి ఇది కీటోన్. ఎందుకంటే ఇటువైపు మిథైల్ గ్రూపు, ఇటువైపు ఉన్నటువంటి CH2 గ్రూప్ వల్ల ఏంటంటే ప్లస్ ఇండక్టివ్ ఎఫెక్ట్ వల్ల మనకేంటంటే దీని యొక్క పీక్ అనేది తగ్గుతుంది. ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ద కీటోన్కు సంబంధించినటువంటి స్పెక్ట్రా. Amine. In amines, the functional group is NH2. Okay, primary amine. The most characteristic band in amines is due to the
N-H bond which appears as a weak to medium band in the region of 3300 to 3500 inverse centimeters. ఆల్కహాల్లో కూడా ఇక్కడే వస్తుంది, ఇక్కడ కూడా ఇక్కడే వస్తుంది. కానీ దానికి దీనికి తేడా ఏంటో చెప్పాను కదా, అది కొంచెం మందంగా ఉంటుంది అని చెప్పాను. ఇది మాత్రం షార్ప్ పీక్గా ఉంటుంది. స్పెక్ట్రాలో చూపిస్తే ఇప్పుడు మీకు. నెక్స్ట్, ఇన్ ప్రైమరీ అమీన్స్ 2NH బాండ్ అపియర్స్ 1550 1650 సెంటీమీటర్స్ ఇన్వర్స్ అండ్ 650 900 సెంటీమీటర్ ఇన్వర్స్. రెండు బ్యాండ్లు అనేటివి వస్తాయంట ఏది ప్రైమరీ అమీన్లో. ఇన్ కేస్ ఆఫ్ సెకండరీ అమీన్స్ వన్ అబ్జార్ప్షన్ బ్యాండ్ యాట్ 1490 టు 1580 మధ్యలో మనకు వస్తుంది. ఒకవేళ సెకండరీ అమీన్ గినక ఉన్నట్లయితే NH గ్రూప్, సెకండరీ అమీన్కి ఫంక్షనల్ గ్రూపు NH, ప్రైమరీకి NH2, టెర్షరీకి N మాత్రమే ఉంటుంది. ఓకే, హౌఎవర్ టెర్షరీ అమీన్స్ డస్ నాట్ ఫార్మ్ దిస్ బ్యాండ్ బికాస్ ఇట్ హ్యాస్ నో N-H బాండ్ ఇన్ ద మాలిక్యూల్. అదే టెర్షరీ అమీన్ గినక అయితే మనం చూపించలేం, ఎందుకంటే కేవలం N మాత్రమే ఉంటుంది కాబట్టి హైడ్రోజన్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు మనం ఒక అమీన్ స్పెక్ట్రా చూద్దాం. చూడండి, ఇది అమీన్. చూడండి, షార్ప్ పీక్ పైన కనిపిస్తుంది కదా, NH స్ట్రెచ్చింగ్ అంటున్నాం. NH స్ట్రెచ్చింగ్ అనేది కనిపిస్తుంది చూడండి, ఎంత చిన్నగా ఉంది. ఇండియా మ్యాప్ మాదిరి కనిపిస్తుంది. NH స్ట్రెచ్చింగ్ అనేది ఇండియా మ్యాప్ మాదిరి కనిపిస్తుంది కాబట్టి ఇండియా. సో మనకేంటంటే ఇది ఆల్కహాలు అమీన్ అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం అమీను ఆల్కహాల్ను మనం ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ 3000 కన్నా కొంచెం తక్కువలో మనకు పీక్ ఉంది కాబట్టి ఇది ఒక అలిఫాటిక్ అని మనం చెప్తున్నాం. సో అలిఫాటిక్ అమీన్, ఆరోమాటిక్ కాదు. అలిఫాటిక్ అమీన్ కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి బ్యాండ్ని బట్టి మనం చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బ్యాండ్ని బట్టి మనం చక్కగా చెప్పవచ్చు. ఓకే, సో ఇది అమీన్. ఇక తర్వాత 1400 దగ్గర పీక్ ఉంది చూడండి, మనకిచ్చింది ఏంటి సెకండరీ అమీన్ కాబట్టి ఇది సెకండరీ అమీన్. ఓకేనా. సెకండరీ అమీన్కి మనం చెప్పాం చూడండి, సెకండరీ అమీన్స్ అబ్జార్ప్షన్ బ్యాండ్ 1490 1580 విల్ బి అబ్జర్వ్డ్ అని. చూడండి 16కి 14కి మధ్యలో ఉంది కాబట్టి ఇది సెకండరీ అమీన్ అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది స్పెక్ట్రా. సో మనము మొత్తం ఎన్ని చూసాము మనం? ఇప్పుడు ఏమేమి చూసాము చెప్పండి? ఆల్కేన్, aromatic compound, alcohol, aldehyde, ketone, amine. ఓకే, ఇవే మనకు సిలబస్లో ఉండేటివి. ఇవి మనకు సిలబస్లో ఉన్నటువంటివి. ఈ కాంపౌండ్స్ మనకు సిలబస్లో ప్రాక్టికల్లో ఉన్నాయి. ఓకేనా. అవునా. రెండో ప్రాక్టికల్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్. సో ఈ రెండు మనకి
ఈ 4th సెమిస్టర్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్ కింద మనం చదువుతాము. ఒకటి స్పెక్ట్రా, రెండవది కండక్టోమెట్రిక్ టైట్రేషన్. ఓకే.